Garuda Kitchen World exclusive stainless steel samanlu wholesale and retail Aziz Plaza in Hyderabad. బుల్లితెర హీరో మాస్ మహారాజా ఫ్యాన్ నటుడు అమర్దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ మాలో ప్రసారమయ్యే సీరియల్స్లో జానకి కలగనలేదు సీరియల్ ఒకటి. హిందీలో పాపులర్ అయిన సీరియల్కి రీమేక్గా ఇది తెలుగులోకి వచ్చింది. అయితే ఈ సీరియల్లో హీరోగా నటించిన అమర్దీప్ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేశాడు. బుల్లితెరలో ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7లో 14 కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన అమర్ తన ఆట తీరుతో అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ సీజన్లో టాప్ 5 వరకు చేరారు. ఇక అమర్దీప్ చౌదరి బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. అమర్దీప్ 1990 నవంబర్ 20న ఏపీలోని అనంతపురం జిల్లాలో అమీర్ బాషా రూపా దంపతులకు జన్మించారు. అమర్ తండ్రి కూచిపూడి డాన్సర్, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి కూడా. ఆయన తల్లి రూపా కూడా డాన్సర్. అమర్ 10వ తరగతి వరకు అనంతపురం జిల్లాలో చదువుకున్నారు. తల్లిదండ్రుల అడుగుజాడలో నడుస్తూ అమర్దీప్ కూడా డాన్స్ నేర్చుకుని కొన్ని పోటీల్లో పాల్గొన్నాడు. చదువు పూర్తయ్యాక కంప్యూటర్ సైన్స్లో బీటెక్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత లండన్లో మాస్టర్స్ పూర్తి చేశారు. అయితే చదువు పూర్తి చేసుకున్న అమర్దీప్ 1 సంవత్సరం పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశారు. అమర్దీప్ తండ్రి ఓ కొరియోగ్రాఫర్ కూడా. సలీం మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశారు. ఇంట్లోనే 2 డాన్సర్స్ ఉండడంతో అమర్కు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. అమర్ డాన్సర్గా పలు స్టేజ్ షోల్లో పాల్గొని అవార్డులు కూడా పొందాడు. అంతేకాకుండా డాన్స్ బేబీ డాన్స్లో కూడా పాల్గొన్నాడు. నటనపై ఆసక్తితో అమర్దీప్ హైదరాబాద్ వచ్చాడు. 2016లో పరిణయం అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా తన కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎన్నో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లో అవకాశాలు వచ్చాయి. అతను పిజ్జా వర్సెస్ గోంగూర, మంగమ్మ గారి మనవడు, గర్ల్ ఫ్రెండ్ ఊరెళితే, సూపర్ మచి, రాజుగారి కిడ్నాప్, నా పబ్జీ వైఫ్, గర్ల్ ఫ్రెండ్, డబుల్ డేట్, లవ్ యూ జిందగీ వంటి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అమర్దీప్. ఈ క్రమంలోనే అమర్దీప్కు సీరియల్స్లో నటించే అవకాశం లభించింది. స్టార్ మాలో 2017లో ఉయ్యాల జంపాల సీరియల్ ద్వారా తెలుగు టెలివిజన్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు అమర్దీప్. ఆ తర్వాత 2019లో సిరిసిరి మువ్వలు సీరియల్లో అశ్విన్గా ప్రధాన పాత్రను పోషించారు. అంతేకాకుండా అత్తారింటికి దారేది సీరియల్లో లాయర్ అర్జున్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్లో అతిథి పాత్రలో నటించారు. ఇక అమర్దీప్ సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఆయన హీరోగా నటించిన సినిమా ఐరావతం. ఈ సినిమాతో అమర్దీప్కు మంచి గుర్తింపు కూడా లభించింది. ఓటీటీలో అరుదైన రికార్డు కూడా క్రియేట్ చేసింది. అంతేకాదు అమర్కు మిస్టర్ పెళ్ళం సిరీస్ కూడా మంచి గుర్తింపు తెచ్చింది. బుల్లితెరలో జానకి కలగనలేదు ఈ సీరియల్ అమర్దీప్ లైఫ్ నే మార్చేసింది. తక్కువ సమయంలో టాప్ రేటింగ్ లో దూసుకుపోయింది. ఈ సీరియల్లో అమర్దీప్ హీరోగా నటించారు. ఈ సీరియల్లో అమర్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా అమర్దీప్ పలు సినిమాల్లో కూడా నటించారు. కేర్ ఆఫ్ అనసూయ, ది హీరో, ఆహా, సారథి, కృష్ణార్జున యుద్ధం, శైలజారెడ్డి అల్లుడు, ఆయుష్మాన్ భవ, తర్వాత ఎవరు, కుంబింగ్, మంగమ్మ గారి మనవడు, నేను నా సూర్యకాంతం, నన్ను దోచుకుందువటే, అభిలాష ఇలా అనేక సినిమాల్లో నటించారు అమర్దీప్. ఇక అమర్దీప్ కొన్నేళ్ల పాటు తేజస్విని గౌడతో ప్రేమలో ఉన్నారు. 2022 ఆగస్టు 3న కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత 2022 డిసెంబర్ 14న బెంగళూరులో ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, బుల్లితెర నటుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో 14th కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన అమర్దీప్ తనదైన ఆట తీరుతో టాప్ 5కి చేరుకున్నారు. ఈ సీజన్లో టాప్ 5లో ఉన్న అమర్దీప్ చౌదరి కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.